ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంపీహెచ్‌ఏ, ఏఎన్ఎం అభ్యర్థులకు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి సహాయపడే వీడియోలు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయబడతాయి. ప్రతి ఎంసీక్యూ క్వెషన్‌కి జవాబు గెస్ చేయడానికి ప్రతి క్వెషన్ తరువాత 10 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. వీడియో పూర్తిగా చూసిన తరువాత మీరు ఎన్ని క్వెషన్స్‌కి కరెక్ట్‌గా జవాబు గెస్ చేయగలిగారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి ఉపయోగించబడ్డ కాంపిటీటివ్ ఎగ్జామ్ బుక్ కొనడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న పర్చేజ్ లింక్ చెక్ చేయండి, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. మానవ శరీర నిర్మాణమును గురించి వివరించు శాస్త్రమును ఏమందురు? అనాటమీ, ఫిజియాలజీ, అనాటమీ మరియు ఫిజియాలజీ, హ్యూమన్ బయాలజీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. అనాటమీ. మానవ శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని శరీర నిర్మాణ శాస్త్రం లేదా ఎనాటమీ అని పిలుస్తారు. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాల రూపం, వాటి నిర్మాణం మరియు అవి ఎక్కడ ఎలా ఉన్నాయో అనే వాటి గురించి చెబుతుంది. అందులో ఎముకలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు, అవయవాలు వంటి వాటి గురించి వివరాలు ఉంటాయి. వైద్యులు, శాస్త్రవేత్తలు మన శరీరంలోని ప్రతి భాగం గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఆధారంగా వ్యాధులను గుర్తించడం, చికిత్స చేయడం సులభమవుతుంది. మానవ శరీరంలోని వివిధ వ్యవస్థలను, వాటి విధులను గురించి తెలియజేయు శాస్త్రమును ఏమందురు? ఫిజియాలజీ, అనాటమీ, న్యూరాలజీ, పెథాలజీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే శరీరంలోని వివిధ అవయవాలు, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. దీనిలో శరీర క్రియాశీలతపై లోతైన అవగాహన కలుగుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని, వ్యాధులను అర్థం చేసుకోవడానికి, నివారించడానికి, చికిత్స చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి హృదయ స్పందన ఎలా జరుగుతుందో, రక్త ప్రసరణ ఎలాంటి శక్తిని అందిస్తుందో ఫిజియాలజీ ద్వారా తెలుసుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్, నాడీ వ్యవస్థ ఎలా సంకేతాలను పంపుతుంది, ఎలా ప్రతిస్పందిస్తుంది అనే విషయాలు కూడా ఇందులో తెలుస్తాయి. ఫిజియాలజీ ద్వారా మనం శరీరంలోని కణాలు, రసాయనాలు, అవయవాలు మరియు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కణత్వచము దేనితో నిర్మితమై ఉండును? కొవ్వులు, పిండి పదార్థాలు, మాంసకృతులు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. ఒక్కో కణం చుట్టూ ఉండే పొరను కణత్వచం అంటే సెల్ మెంబ్రేన్ అంటారు. కొవ్వులు అంటే లిపిడ్స్. ఇందులో ప్రధానంగా ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఇవి త్వచానికి పరిమాణం మరియు శక్తి కలిగించి కణానికి రక్షణను అందిస్తాయి. ప్రోటీన్స్. ఇవి రవాణా, సంకేతాల మార్పిడి మరియు రసాయనాలను లోపలికి, బయటకు పంపడం వంటి పనులు చేస్తాయి. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధి అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రోటీన్ల ఉత్పత్తి, పిండి పదార్థాల ఉత్పత్తి, ఫ్యాటీ ఆమ్లాల ఉత్పత్తి, హార్మోన్ల ఉత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. ప్రోటీన్ల ఉత్పత్తి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకమును ఇంగ్లీష్లో రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటారు. ఇది కణంలో ఉన్న ఒక కీలక అవయవం. దీని ఉపరితలంపై రైబోజోములు అంటుకొని ఉంటాయి. ఈ రైబోజోములు ప్రోటీన్ల ఉత్పత్తిలో పాల్గొంటాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ద్వారా తయారైన ప్రోటీన్లు కణంలోని ఇతర భాగాలకు లేదా కణం వెలుపల అవసరమైన ప్రదేశాలకు తరలించబడతాయి. ఇవి హార్మోన్లు, ఎంజైమ్లు వంటి ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేసి శరీరంలో వివిధ రకాల విధులను నిర్వహించేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రింది వాటిలో కణశక్తి భండాగారాలు అని దేనిని అందురు? లైసోజోమ్స్, మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్, రైబోజోములు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2. మైటోకాండ్రియా. కణశక్తి భండాగారాలు అని మైటోకాండ్రియాను అంటారు. ఇవి కణంలో శక్తి ఉత్పత్తి చేసే అవయవాలు. అందుకే వీటిని శక్తి కేంద్రాలు అని కూడా అంటారు. ఆహార పదార్థాల ఆక్సీకరణ చర్య ఏ భాగంలో జరుగును? మైటోకాండ్రియా, గోల్గి నిర్మాణము, రైబోజోములు, లైసోజోములు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. మైటోకాండ్రియా. ఆహార పదార్థాల ఆక్సీకరణ చర్య ప్రధానంగా మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఆక్సీకరించి శక్తి రూపంలో ఏటీపీను ఉత్పత్తి చేస్తుంది. ట్రాఫిక్ డైరెక్టర్స్ అని దేనిని అందురు? రైబోజోములు, గోల్గి ఆపరేటస్, ఎర్ర రక్త కణాలు, లైసోజోములు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2. గోల్గి ఆపరేటస్. గోల్గి ఆపరేటర్స్ని ట్రాఫిక్ డైరెక్టర్స్ అని కూడా అంటారు. ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో తయారయ్యే ప్రోటీన్లను మరియు లిపిడ్లను సరిచేసి, వర్గీకరించి, ప్యాక్ చేసి అవి చేరాల్సిన శరీర భాగాలకు పంపుతుంది. ఈ క్రింది వానిలో లైసోజోముల యొక్క క్రియ: రక్తాన్ని ఉత్పత్తి చేయుట, మాంసకృతుల ఉత్పత్తి, బ్యాక్టీరియాలను నిర్మూలించుట, ఫ్యాటీ ఆమ్లాల ఉత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3. బ్యాక్టీరియాలను నిర్మూలించుట. లైసోజోములు శరీరంలో రక్షణ పాత్రను నిర్వహించే అణువులుగా పనిచేస్తాయి. ఇవి శక్తివంతమైన ఎంజైమ్లు కలిగి ఉంటాయి.
శరీరంలోకి చొరబడిన బ్యాక్టీరియా, వైరస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులను దేహంలో నుండి తొలగిస్తాయి. మానవ కణకేంద్రకములో క్రోమోజోముల సంఖ్య 46, 48, 49, 45. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1, 46. మానవ కణకేంద్రము లేదా సొమాటిక్ కణాలలో క్రోమోజోముల సంఖ్య 46 ఉంటుంది. ఇవి 23 జతలుగా ఉంటాయి. అందులో 22 జతలు స్వతంత్ర క్రోమోజోములు ఆటోజోమ్స్ కాగా, ఒక జత లింగ క్రోమోజోములు సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కేంద్రకమును ఇంగ్లీషులో న్యూక్లియస్ అని అంటారు. కేంద్రకమును మొట్టమొదట గుర్తించినది రాబర్ట్ కెన్లీ, లూయిస్ పాస్చర్, రాబర్ట్ బ్రౌన్, అరిస్టాటిల్. కరెక్ట్ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.